కిచెన్కి స్వాగతం. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల్లో ఒక రకం చూద్దాం. 1 కప్పు మైదా పిండిని ముందుగా కలిపి మన చపాతీ పిండిలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కప్పు మైదా పిండిని మనము కొంచెం ఆయిల్ వేడి చేసి దానిలో వేసుకొని కలుపుకోవాలి. కొద్ది పిండే కాబట్టి కొంచెం సాల్ట్, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా మర్దం చేసి మృదువుగా కలిపించుకోవాలి. 1 గంట పక్కన పెట్టుకుని తర్వాత మనం మోదకాలు చేసుకోవాలి. మోదకాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి, 1 కప్పు బెల్లం, తరిగిన కొంచెం జీడిపప్పు, కొద్దిగా యాలకుపొడి, కొంచెం నెయ్యి. వీటితో మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరిని మిక్సీలో వేసుకోవాలి. కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకుందాం. బెల్లం కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసుకుందాం. ఇది దగ్గర పడిపోయింది. ఇక వీటిలో ఉండలు చుట్టుకోవచ్చు. మైదా పిండి గంట నానింది. దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిల్ని పూరీలాగా మనం చేసుకొని వాటిల్లో ఈ కొబ్బరి లౌజ్ని పెట్టి మోదకాల్లాగా చేసుకుందాం. కొబ్బరి లౌజ్తో చేసుకున్న మోదకాలు రెడీ అయినవి. ఇప్పుడు ఇవి ఇడ్లీ పాత్ర ప్లేట్కి నెయ్యి రాసుకొని వాటిల్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయినవి. ఇవి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.